మై లాంగ్వేజ్ నమస్తే బాగున్నారా నమస్తే బాగున్నారా బాగున్నాం ఈ దొంగ కొడుకున్నా నేను ఎప్పుడు మార్కెట్లో ఎంటర్ అయినో అప్పటి నుంచి అంటే అప్పటి నుంచి నాకు ఏదో ఒకటి డబ్బులు ఇవ్వు ఏదో ఒకటి ఇవ్వు అనుకున్నట్టు అయితే మనకైతే చెప్తున్నాడు. నాకు ఎందుకో వీడిని భయం అనిపిస్తుంది వీడితో చూస్తుంటే. వినయ్ వినయ్ నయ్ ఇండియా మొత్తం చేపలు పట్టేవాళ్ళు మొత్తం వలస జాలర్లు అంటారు కదా, వాళ్ళైతే ఇక్కడైతే నివసిస్తారు. ఇది మొత్తం వాళ్ళు నివసించే ప్లేసు. సో చూడొచ్చు ఇంకా ఇప్పుడే ప్రాణాలతో ఉన్నది. దాదాపు ఒక 5 ఫీట్ల చేప అవుతున్నది. ఎంతో పెద్ద చేప ఉన్నది చూడొచ్చు. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే కింగ్ ఫిష్ని అయితే చూస్తున్నాను. నో కరాచీ పాకిస్తాన్ కరాచీ పాకిస్తాన్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐఎమ్ వినయ్ అండ్ యువర్ వాచింగ్ వినయ్ తెలుగు యాత్రి. సో గైస్, మనమైతే ఇప్పుడైతే టంజానియా దేశంలోని ఉన్న ఈ అతిపెద్ద మార్కెట్కి అయితే వచ్చాము. మీరు చూపిస్తా మీకు ఈ మార్కెట్ గురించి కూడా చెప్తా, అలాగే మీకు ఈ మార్కెట్ పేరు కూడా చెప్తా మీకు, సరేనా? చూడొచ్చు ఏ విధంగా ఉందో, అంతా గందరగోళంగా ఉన్నది. చూడొచ్చు చేపలు చూపిస్తున్నానా, రొయ్యలు, సింగాపి చెప్తాను. ఆఫ్రికా రొయ్యలు. ఈ ఆఫ్రికా రొయ్యలు వచ్చేసి మనకైతే 25,000 టంజానియా షిల్లింగ్స్ అంట. సింగాపి సేమ్ 25,000. ఇవి వచ్చి 20,000 అంట. ఇవేంతన్నా 15,000 అంట. ఇవి వచ్చేసి నైస్ జంబో పెద్ద రొయ్యలు. సింగాపి 60,000. మాంబో బ్రదర్, ఫైన్, థ్యాంక్ యూ. చూడొచ్చు మనకైతే ఈ విధంగా అవుతుంది మార్కెట్. ఓకే గివ్ మీ ఐ హోల్డ్. గివ్ మీ No, I want video. Big. Oh, big. Yeah, big prawns. ఇది వచ్చేసి 60,000. 60,000 కేజీ అంట. దీనికి ఏమని పిలుస్తారు, కాకపోతే పెద్ద జాతి కావచ్చు వచ్చి. నైస్. Thank you very much. So today I don't buy. Today I don't buy. Thank you very much. Where is your shop? This is your shop? Yes, very sure. చేపలు చూడొచ్చు ఎన్ని రకాల చేపలు ఉన్నాయి. అరే బాప్రే బాప్, పెద్ద చేపలు ఉన్నాయి చూడొచ్చు ఫ్రెండ్స్. సింగాపి This one you give 85. 85 full. Yes. 85,000. This one is 55. 55,000 shillings. This one is 75. 75,000 shillings. This one is 40. 40,000 shillings. Sawa. This one this group will give 60. అన్నీ వచ్చేసి 60,000 టంజానియా షిల్లింగ్స్ అంట. ఇది and this one is 45. 35. This one 100. సావా. నైస్. చూడొచ్చు అది ఎంతో మీకు ఇండియన్ రూపీస్లో మీకైతే స్క్రీన్ మీద చూపిస్తా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైస్ చూడొచ్చు దాదాపు ఒక 5 ఫీట్ల చేప అవుతున్నది. ఎంతో పెద్ద చేప ఉన్నది చూడొచ్చు. సింగాపి 1 lakh. 4 lakh. 400,000. 4 లక్షల టంజానియా షిల్లింగ్స్ అంట. ఇది మొత్తం పెద్ద చేప, దాదాపు ఒక 5 ఫీట్లు అవుతున్నది. హౌ మెనీ కేజీస్ దిస్ వన్? 16 కిలోలు ఉంటుందంట ఇది వచ్చేసి. ఓరే బాప్రే బాబ్, ఇంత పెద్ద చేప నేను తిన్న లైఫ్లో ఎప్పుడు కూడా చూడలేదు. ఇంత పెద్ద ఉంది చూడొచ్చు. అరే బాప్రే బాబ్, నైస్. మాంబో బ్రదర్, థ్యాంక్ యూ. కరీబు టంజానియా. థ్యాంక్ యూ. సలాం వాలేకుం. చూడొచ్చు ఇంకా పెద్ద చేపలు. అమ్మ ఏం చేపలు రా బాబు, అబ్బరే బాప్రే బాబ్, మస్తు కిరాకున్నాయి చేపలు ఇక్కడ. చూడొచ్చు చేపల మార్కెట్ ఏ విధంగా ఉంటుందో. పెద్ద చేపలు ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఫోటో ఇది ఒక్క చేప వచ్చేసి మనకైతే దాదాపు 1 లక్ష టంజానియా షిల్లింగ్స్ అంట. చూడొచ్చు ఈ విధంగా అయితే ఉన్నది. మాంబో బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సలాం వాలేకుం. కేమ్ చో. నమస్తే బాగున్నారా? మై లాంగ్వేజ్ నమస్తే బాగున్నారా? నమస్తే బాగున్నారా? బాగున్నాం. దిస్ ఇస్ మై లాంగ్వేజ్. బాగున్నాం. చూడొచ్చు మనం ఎక్కడ మార్కెట్లో పోయినా కానీ ఫుల్ హంగామా జరుగుతుంది. బైజాన్ చూడొచ్చు మొత్తం ఐసు బీసు మొత్తం ఏ విధంగా ఉన్నదో మొత్తం మార్కెట్.
ఫస్ట్ టైం చూస్తున్నా ఫ్రెండ్స్, చూడొచ్చు మొత్తం మార్కెట్లో మొత్తం. సలాం అలైకుం బాయ్. ఇక ఇక్కడ కొంతమంది డబ్బులు కూడా అడుగుతున్నారు మనకు ఫోటోలు తీసుకుంటామంటే. కాకపోతే చూడొచ్చు మార్కెట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా చేపల మార్కెట్. నేను నా లైఫ్లో ఇప్పటివరకు వెళ్ళలేదు చేపల మార్కెట్కి. చూడొచ్చు మొత్తం కంపు కొడుతున్నది. అచ్చా, మొత్తం చేపలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేస్తున్నారు. చూడొచ్చు ఏ విధంగా ఉన్నదో మొత్తం చేపల మార్కెట్ ఇదంతా. అచ్చా, అక్కడ మొత్తం పెద్ద చేపలు అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకైతే కట్ అయితే వేస్తున్నారు. రొయ్యలు ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, పీతలు, ప్రాన్స్, ఓ లెక్కలేనా దొరుకుతున్నాయి. మీరు చూడొచ్చు ఆ సముద్రం, ఇండియన్ ఓషన్ మొత్తం ఇదంతా. మన ఇండియన్ ఓషన్నే మనకైతే దర్శనంకి అయితే ఇండియన్ ఓషన్ అయితే కరెక్ట్ అయి ఉంటుంది. చూడొచ్చు ఇదంతా మనకైతే ఇండియన్ ఓషన్లో పట్టిన చేపలు ఇవన్నీ. చాలా మంచి ఎక్స్పీరియన్స్ లెక్క అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే నిజంగా. చూడొచ్చు ఇక్కడ ఇంకా చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి, ఇంకా ఫ్రెష్ ఉన్నాయి. చూడొచ్చు చాలా ఫ్రెష్ ఉన్నాయి. ఈ చేపల పేర్లు నాకే తెలియదు నిజంగా, ఏ చేప పేరు కూడా తెలియదు నాకు. మీకు చూస్తారు కదా, ఇది చూసినప్పుడు ఏదైనా చేప పేరు కనిపిస్తే మీరైతే కామెంట్ చేయండి. సలాం వాలేకుం. చూడొచ్చు మనకైతే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ చేపలు. పెద్ద చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవేం చేపలు, చాలా వింతగా ఉన్నాయి. చూడొచ్చు ఫ్రెండ్స్ చేపలు మొత్తం చాలా వింతగా అనిపించింది. నేను ఇప్పటివరకు చూడలేదు ఇట్లాంటి చేప. సలామా ఫిష్ బ్రదర్. Yes, welcome. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? My name is Johnson. Where you come from? I'm from India. India. Ah. You come to see what's this Market. I want to see this market. So I can help you down here. Okay. Okay. Okay, let's go. Okay. Just tell me how you can. No pay man, me. to be I know honest. this time you're not a man. To, So how you can no. pay me? Now I have to go bank and I have to withdraw money. Then I will get money. Now currently I have nothing to give you. 10,000 only. I have 1,000 shillings. 1,000 shillings. Yes. Yeah, I already checked this. చూడొచ్చు ఇక్కడ చేపని అయితే కట్ చేసి మొత్తం పేగులు అయితే తీసేస్తున్నాడు మంబ బ్రదర్. చూడొచ్చు చేపలు అయితే ఈ విధంగా కట్ చేస్తారు. మనకైతే మొత్తం పేగులు మొత్తం తీసేస్తున్నాడు అలాగేసి. ఇక దాన్ని మొత్తం తీసేసి ఇక కట్ చేసేస్తాడు మొత్తం. కానీ ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఏం నచ్చదంటే చాలా కౌసు వాసన, ఎంత కంపు వాసన వస్తుందంటే అంత కంపు వాసన వస్తుంది. నేను ఒకసారి ట్రై చేసిన ఈ ఫుడ్ తిందామని చెప్పేసి, అమ్మ బాబు నా వల్ల కాలేదు. నెక్స్ట్ డే మొత్తం కడుపు మొత్తం నింపడము, మొత్తం మోషన్స్ అవ్వడం ఇట్లా జరిగింది. ఇక నాకు ఇక దెబ్బకి ఇక నాన్ వెజ్ని ఎక్కువ ప్రిఫర్ చేయలేను నేనైతే ఈ ఆఫ్రికాలో. దట్టు కొంచెం ఫ్రెష్ కూడా ఉండదు ఇక్కడ. కాకపోతే ఈ ఏరియాలో ఫ్రెష్ ఉంటుంది మనకి ఈ చేపల మార్కెట్ దగ్గరలో, ఈ దర్శనంలో. ఎందుకంటే మొత్తం సీ ఫుడ్ అనేది చాలా ఫేమస్ మనకి టాంజానియా దర్శనంలో. సో అదనమాట. ఇంకా మనమైతే చాలా పెద్ద మార్కెట్ ఫ్రెండ్స్ ఇది. మన మొత్తం టాంజానియా దేశంలోనే అతిపెద్ద చేపల మార్కెట్ అన్నట్టు ఇది. చాలా బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ నాకైతే. ఫస్ట్ టైం నేనైతే ఇప్పటివరకు కూడా నేనైతే చేపల మార్కెట్లోకి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ టైం అయితే నేనైతే చేపల మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. చాలా వింత చేపలు అయితే ఉన్నాయి. చూడొచ్చు ఇవి ఏం చేపలు, దాని ముత్తి చూడొచ్చు. మీరు నాకు నిజంగా పేరు తెలిస్తే బాగుండు అనిపిస్తుంది ఫస్ట్ టైం చేపల పేర్లు. చూడొచ్చు ఎట్లున్నది, ఒకటి గోల్డెన్ కలర్ ఉన్నది, బంగారు చేప అంటుండే చిన్న ఉన్నప్పుడు నేను. చూడొచ్చు రొయ్యలు ఉన్నాయి, చిన్న చేపలు ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఈ ఒక చేపలు ఉన్నాయి. సలాం వాలేకుం. చూడొచ్చు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మనకి ఇక్కడ చాలామంది చూసుకుంటే క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. ఇద్దరు కనిపిస్తే ఇద్దరిని మేనేజ్ చేస్తున్నా అట్లా ఉంటుంది మరి ఆ తెలుగు యాత్రి అంటే. మరి మామూలుగా ఉంటుందా వినయ్ అంటే మామ బ్రదర్? చూడొచ్చు అదంతా మొత్తం అయిపోయినట్టుంది, మొత్తం క్లీన్ చేసినట్టు. ఇంకా మనం చూద్దాం, ఇంకా మార్కెట్ ఇంకా లోపలికి వెళ్దాం. యువర్ నేమ్? My name is Andiza. Andiza. Your name? Vinay. Nani? Vinay. Nay. Okay. India. From where? India. India. Yeah. Pakistan, yeah? India. I'm looking like a Pakistani. India, Pakistani, how? నాకు నిజంగా కెన్యాలో కూడా నాకు కెన్యాలో కూడా ఈ విధంగా పాకిస్తాన్ నన్ను గుర్తించరు. నేను అన్న అప్పుడే నేను ఇండియన్ రా బాబు, మీకు ఎట్లా ఏమాత్రం అనిపిస్తున్నాను. నాకు శ్రీలంకతో పోల్చిన పరిస్థితి, నేపాల్తో పోల్చిన పరిస్థితి, కాకపోతే నాకు పాకిస్తాన్తో పోలుస్తున్నారు అందరూ. India. ఇండియా Hey. India, wapi?
హైదరాబాద్ హైదరాబాద్ Hyderabad. హైదరాబాద్ Okay. తెలంగాణ Telangana. Ah. Telangana. Ah. You say Kuch hota you hai. कुछ होता है Kuch hota hai song ke liye. कुछ होता है I know that song सलमान खान Salman Khan, ya, Shahrukh Khan. Shahrukh Khan, షారుఖ్ ఖాన్ Okay. సే అందరికి అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా Andaru bagunara. నమస్తే Okay, namaste. నమస్తే Okay. ఓకే థ్యాంక్ యూ Thank you. Have a nice Dari- day. I come, I go and I come. Okay, welcome back. Come back. Okay. 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 Thank you. Okay, thank you. మస్తు క్రేజీ ఉన్నది ఆంటీలో కూడా అది ఇది దొరుకుతున్నది అమ్మ బాబాయ్ ఇక్కడ దర్శనంలో చాలా అంటే చాలా వేడవుతుంది ఫ్రెండ్స్ మనకు ఎందుకంటే సముద్ర మార్గాన కోస్టల్ ఏరియా మోస్ట్లీ ఎప్పుడు చూసుకున్నా కానీ చాలా వేడితోనైతే ఓడుకొని ఉంటుంది ఎప్పుడు కూడా చూడొచ్చు మొత్తం ఇక్కడైతే మనకైతే సీ ఫుడ్ ఎక్కువ తినడం అయితే జరుగుతుంది ఈ చేపల మార్కెట్ ఉంది కాబట్టి ఇంకా మనం ఈ చేపల మార్కెట్ని ఇంకా చూద్దాము ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము స్టే ట్యూన్ చూడొచ్చు అక్కడ పక్క సముద్రము చేపలు మంచిగా వేపుకుంటున్నారు చేపల పులుసు నాకైతే మస్తు అంటే మస్తు మిస్ అవుతున్నా ఫ్రెండ్స్ ఇండియన్ ఫుడ్ నేనైతే చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ కూడా ఇక్కడ చూడొచ్చు సముద్రము ఓహో పిచ్చ క్రేజీ ఉన్నది మొత్తం చిన్న అలల శబ్దంతో మస్తు పీస్ఫుల్గా ఉన్నది సో గైస్ నాకైతే ఈ మార్కెట్లో చాలామంది అంటే చాలామందితో మాట్లాడినా కాకపోతే కొంతమంది వీడియోలో రావడానికి అయితే ఇబ్బంది పడుతున్నారు అందుకోసమే వీడియో అయితే తీయలేను కాకపోతే మన టంజానియాలో మాత్రం చాలా ఫ్రెండ్లీ ఉంటారు పీపుల్ నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది ఈ టంజానియాలో ఈ ప్రజలతో లోకల్ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు సో ఇదన్నమాట హలో బ్రదర్ మాంబో గుడ్ టెల్ మీ ఓకే వెయిట్ ఈ దొంగ నా కొడుకు నేను ఎప్పుడు మార్కెట్లో ఎంటర్ అయినో అప్పటి నుంచి నాకు ఏదో ఒకటి డబ్బులు ఇవ్వు ఏదో ఒకటి ఇవ్వు అనుకున్నట్టు అయితే మనకైతే చెప్తున్నాడు నాకు ఎందుకో వీడిని భయం అనిపిస్తుంది వీడితో చూస్తుంటే వాడి వేషాలు చూస్తుంటే నాకైతే కొంచెం భయం అనిపించింది ఫ్రెండ్స్ అప్పుడే డబ్బులు అడుగుతుండు అప్పుడే ఏమో అడుగుతున్నాడు సో ఈ విధంగా అయితే వీడైతే క్రియేట్ చేస్తున్నాడు అచ్చా తెలుగులో మాట్లాడుతున్నా కాకపోతే ఏదో ఇబ్బందికరంగా పెట్టేలాగానే ఉన్నాడు అందుకని చాలాసార్లు ఎస్కేప్ చేసుకున్నా కాకపోతే మీకు ఇప్పటికీ వీడు నన్ను అటు ఇటు తిరుగుతున్నా వీడికి ఎస్కేప్ చేసి మొత్తం అన్నీ చేసి కాకపోతే వీడైతే వచ్చి మళ్ళీ 4 సార్లు పట్టుకొని మరి నాకైతే వెతికి మళ్ళీ నా దగ్గరికి వచ్చి మాట్లాడడం అయితే జరిగింది సో ఇంకా మీ చేపల మార్కెట్ ఇంకా చూపిస్తా సరేనా సో గైస్ చూడొచ్చు మనకైతే ఇక్కడ ఎండిపోయిన చేపలను అయితే ఎండబెట్టడం అయితే జరిగింది పచ్చి చేపల్ని ఉప్పు ఇట్లా అన్ని దొడ్డు పేసిలు కావచ్చు నాకు తెలిసి బహుశా అక్కడ దొడ్డుపు కనిపిస్తుంది చాలా నాకు ఇది కూడా తింటారు అన్నట్టు ఇక్కడ చూడొచ్చు వీడు అప్పటి ఎంబడి పడుతుండే ఏదో పెద్ద చేపలు చూపిస్తా అని చూద్దాం ఏం చూపిస్తాడు పదండి చేపల మార్కెట్ చూడండి ఓ బిగ్ ఫిష్ This is lady sniper. Lady sniper? Yeah, lady sniper. Don't take the people, take only fish. Fish, maybe after here we go there to look the view of the ocean there. Okay. We take the boat, we take the anything. Okay, how much this one? For this one. Ebane, eti moja anaendaje hapo mwanangu? Elfu moja. Bei gani moja? 100,020. 1 లక్ష టంజానా షిల్లింగ్స్ అంట ఇది మొత్తం పెద్దది వచ్చేసి ఈ చేప పేరు మీకు తెలిస్తే నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా మనమైతే ఇంకా మార్కెట్ చూసుకుందాము ఓకే కమింగ్ వీడు ఏదో వేసేటట్టున్నాడు వీడు రమ్మంటున్నాడు థ్యాంక్ యూ సో గైస్ నేనైతే ఇప్పుడైతే ఆక్టోపస్ని కూడా చూడడం అయితే జరిగింది ఈ ఆక్టోపస్ వచ్చేసి మనకైతే 20,000 టంజానా షీలింగ్స్ నుంచి లేకపోతే 15,000 టంజానా షీలింగ్స్ నుంచి 20,000 టంజానా షీలింగ్స్ మధ్యలో అయితే అమ్ముతారంట 1 kg వచ్చేసి ఆక్టోపస్ని నేనైతే తిందాం అనుకుంటున్నా ఇంకా ఇప్పుడు మాత్రం కాదు ఇప్పుడు అంతా ఆరోగ్యం అంతా ఏం బాగలేదు ఫ్రెండ్స్ మీకోసం చూపిస్తున్నా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం వెళ్దాం ఫ్రెండ్స్ సో గైస్ మనకి చేపలు కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి మనకైతే 10,000 టంజానా షిల్లింగ్స్ అంట అండ్ దట్ వన్ This one is the name is Changu fish. 1 kg how much? This is Bangaya. This is Bangaya, this is Changu. Yeah, Changu is 15 kilograms. This is 12 kilograms. ఇది వచ్చేసి 12,000 టంజానా 12,000 ఇది వచ్చి 12,000 టంజానా షిల్లింగ్స్ ఇది వచ్చేసి 15,000 టంజానా షిల్లింగ్స్ Solomon 20. Solomon టేస్టీ వెరీ టేస్టీ Solomon. హౌ మచ్
20,000. 20,000 అంట. నైస్. You see this one, Palawe. The name is Palawe. పలావ్. Yeah, 10,000 per kg. 10,000. Yeah, ఓకే wow. ఓకే 10,000 kg అంట ఇవి వచ్చేసి. Yeah, yeah. నైస్ నైస్. చాలా అంటే చాలా ఉన్నాయి చేపలు మనకి ఇక్కడ. This one is Chango, also Chango. చాంగో బిగ్ ఫిష్. Yeah, yeah. This is Gongola. గొంగోలా. Yeah, సో so- మనకైతే టంజానియాలో ఈ చేప గొంగోలా అంటారంట. మన సైడ్ ఏమంటారు మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. చూడొచ్చు ఏ విధంగా ఉందో మీకు కనిపిస్తుంది కదా, మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఇది ఏం చేపనో తెలుగులో. మనకు నాకు నిజంగా ఏ చేప పేరు కూడా తెలియదు ఫ్రెండ్స్. కాకపోతే ఈ ఫిష్ మార్కెట్ చాలా అంటే చాలా ఫేమస్, అందుకనే మీకైతే చూపిస్తున్నా ఫ్రెండ్స్. సోలమన్. Very sniper. సో మెనీ డిఫరెంట్ ఫిషెస్ హియర్. నిజంగా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా రకరకాల చేపల్ని, రకరకాల రొయ్యల్ని, రకరకాల అన్ని చూస్తున్నాను నేనైతే ఈ మార్కెట్ వచ్చినందుకు. నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ లెక్కైతే చెప్పుకోవచ్చు. ఈ ఆఫ్రికాలో ఈ చేపల మార్కెట్ని విజిట్ చేసినందుకు మంచి అనుభూతి అయితే నాకైతే దొరికిందని చెప్పొచ్చు. ఐ హోప్ మీకు కూడా ఈ చేపల మార్కెట్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇంకా మనమైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంకా చాలా అంటే చాలా ఫ్రెష్ ఫిషర్ మ్యాన్. సలాం వాలేకుం భాయిజాన్. గుడ్. హౌ మచ్ వన్ దిస్ వన్? 75,000 Tanzania shillings. This one? 50,000 Tanzania shillings. This one? 45. 66. This one? 75. నైస్. చూడొచ్చు చాలా అంటే చాలా ఫ్రెష్ ఉన్నాయి చేపలు ఇక్కడ వచ్చేసి మనకైతే నిజంగా. సలాం వాలేకుం బ్రదర్ మాంబో. థ్యాంక్ యూ. కరీబు టాంజానియా. ఇక వెళ్దాం పదండి. ఫిషర్మ్యాన్. ఇవి కూడా ఫిషర్మ్యాన్. ఇవన్నీ మనం చూసినాం కదా చేపలు. ఇవన్నీ టూనా ఫిష్, సోలమాన్, చాంగు. నైస్. సో గైస్ నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే కింగ్ ఫిష్ని అయితే చూస్తున్నాను. షింగాపి 150. 1,50,000 Tanzania shillings అంట. కొంచెం ఖరీదు ఎక్కువనే కనిపిస్తుంది నాకైతే. చాలా పెద్ద ఉంది చేప. చూడొచ్చు మార్కెట్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకైతే చేపల మార్కెట్. నో కరాచీ పాకిస్తాన్. కరాచీ పాకిస్తాన్. ముంబై ఇండియా, గుజరాత్ ఇండియా. ముంబై, గుజరాత్, బెంగళూరు, గోవా, కేరళ, తమిళనాడు, తెలంగాణ, కన్నడ, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్, శ్రీనగర్. ఇవన్నీ ఇండియాలో ఉంటాయని చెప్తున్నాం వాడికి. కరాచీ ఇండియాలో ఉంటుంది అంటుడు పిచ్చినా కొడుకు. సరే ఫ్రెండ్స్ ఇంకా చూడొచ్చు ఇదంతా మనకు మొత్తం చేపలు పట్టేవాళ్ళు, మొత్తం వలస జాలర్లు అంటారు కదా, వాళ్ళైతే ఇక్కడైతే నివసిస్తారు. ఇది మొత్తం వాళ్ళు నివసించే ప్లేసు. ఇక్కడ నివసిస్తారు ఈ సముద్రంలోకి వెళ్ళి. ఇది వచ్చేసి మన ఇండియన్ ఓషన్. ఇందులోకి వాళ్ళైతే సముద్రంలో వేటకైతే వెళ్తారు. ఓన్లీ మార్నింగ్ టైంలోనే వెళ్తారు. అది కూడా 10 కిలోమీటర్స్ లోపలనే, అంతకంటే లోపలికైతే వెళ్ళడానికి వీళ్ళకైతే పర్మిషన్ అయితే లేదు. ఇదన్నమాట స్టోరీ వీళ్ళది. నిజంగా చూడడానికి అయితే మార్కెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, ఎట్లా అనిపించిందో చెప్పాలి, సరేనా? మనమైతే ఎన్నో వింత చేపలను అయితే చూసినాం మనము. ఇంకా చూద్దాము, ఓకేనా? స్టే ట్యూన్. పాము చేపలను అయితే చూడడానికి అయితే వచ్చినాం. ముకుంగా సో ఈ టాంజానియా భాషలో, స్వాహిలీ భాషలో వీళ్ళైతే ముకుంబా అని పిలుస్తారంట. చూడొచ్చు ఎన్ని రకాల చేపలు ఉన్నాయో. దగ్గర కూడా చూపిస్తాం మీకైతే. చూడొచ్చు చాలా చాలా మంచి చేపలు ఉన్నాయి. నిజంగా తినాలనిపిస్తుంది మంచిగా వండుకొని. మంచిగా కింగ్ ఫిషర్ చేపని. తన బ్యాడ్ లక్ ఏం చేస్తాం. సో గైస్ మనకైతే ఇక్కడైతే చేపలను అయితే వేలం అయితే వేస్తున్నారు. మంచి చేపలను అయితే ఇక్కడైతే అమ్మడం అయితే జరుగుతుంది. చూడొచ్చు ఏ విధంగా ఉన్నదో. సో అతనైతే ఇప్పుడైతే ఆ చేపలను అయితే అమ్ముతున్నాడు. చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది. మనకైతే ఇక్కడైతే చేపలను అయితే వేలం అయితే వేసుకొని ఇక్కడైతే అమ్మడం అయితే జరుగుతుంది. చూడడానికి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది నిజంగా. గైస్ ఇక్కడ వేలం పాట వేసుకున్న తర్వాత ఎవరైతే గెలుస్తారో ఇక్కడ వచ్చేసి అయితే వాళ్ళైతే కట్ చేసుకొని ఇంటికైతే మా ముక్కల్ని అయితే తీసుకుని వెళ్తారంట. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడొచ్చు ఏ విధంగా ఉన్నదో. సో గైస్ చూడొచ్చు ఇంకా ఇప్పుడే ప్రాణాలతో ఉన్నది షింగాపి. దిస్ వన్ 25,000 Tanzania shillings అంట. ఇది ఒకటి వచ్చేసి నిజంగా చూడొచ్చు. సో గైస్ చూడొచ్చు మనకైతే సముద్రంలో దొరికినాయి మనకైతే స్టార్ ఫిష్లు, ఇంకా ఏమేమో ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం ఎండబెట్టిర్రు. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇవి చూసేసరికి నిజంగా. చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో.
సో గైస్ ఇక్కడ మనకైతే సముద్రంలో దొరికిన వీలైతే అమ్మడం కూడా జరుగుతుంది. చూడొచ్చు మొత్తం స్టార్ ఫిష్ ఇట్లా మంచిగా షోకేజ్ ఇట్లా పెట్టుకోవడానికి అమ్ముకోవచ్చు. నిజంగా ఈ విధంగా అయితే ఉంటుంది. గవ్వలు కానీ శంఖాలు కానీ ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. నైస్ చూడొచ్చు. అబ్బా స్పెషల్ వన్ ఇది. నాకైతే పిచ్చగా నచ్చేసింది కానీ డబ్బులు లేవు కొనుక్కోవడానికి. నైస్ నైస్ నైస్. అరే బాబు చాలా బాగున్నాయి నిజంగా. ఓకే కీప్ ఇట్ చాలా అంటే చాలా బాగున్నాయి. నైస్. చూడొచ్చు మనకైతే ఇట్లా సముద్రంలో దొరికినవి అయితే ఇక్కడైతే అమ్ముతారు. నిజంగా ఈ స్టార్ ఫిష్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో. స్టార్ ఫిష్ కొంచెం కంపు వాసన వస్తుంది. ఇవన్నీ గల్లలు చూడొచ్చు. అరే బాబు చూడొచ్చు. డబ్బులు ఉంటే కొనుక్కుంటుంటే ఖచ్చితంగా, కానీ డబ్బులు లేవు. ఇగో చూడొచ్చు మొత్తం చూడొచ్చు చాలా బాగున్నాయి. వెరీ నైస్ వెరీ నైస్. సముద్రంలో అరుదుగా దొరికేదైతే మనకైతే చూపిస్తుడు అంకుల్. చూద్దాం. ఆరుక పేపర్ కూడా ఇచ్చిండు. చూసినా ఎంత జాగ్రత్తగా మొత్తం పేపర్లు అవి ఇవి చుట్టుకొని అయితే చూపిస్తున్నాడు. చూడొచ్చు నిజంగా చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది వచ్చేసి నెక్లెస్ అంట. మేల్ అండ్ ఫీమేల్. This one, male. This is a female. You see, this is very black. Male and female. Nice. This one how much? 15,000. Okay. Look at this. How much? Okay, now I'm not going to buy now. I come tomorrow. I'm just looking a market. చూడొచ్చు. నైస్. అరే బాబు పిచ్చగా క్రేజీ ఉన్నాయి ఇవైతే. నిజంగా చాలా నచ్చినాయి నాకు. కాకపోతే డబ్బులు లేవు అనుకోవడానికి. బాబా రకరకాలవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. సో షింగాపి 2000. దిస్ వన్ సేమ్ 2000. దిస్ వన్ సేమ్ ఆల్ సేమ్. ఓకే. సో గైస్ మనకైతే ఈ మార్కెట్లో కొన్ని ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు కూడా ఉన్నాయి. ఆయిల్ కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ పిలిపిలి కానీ చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ నిత్యావసర వస్తువులు ఇంట్లో వాడుకునేటివి. చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది మనకు. మొత్తం గరం మసాలాలు బిర్యానీ మసాలాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. వెళ్దాం మనమైతే. సో గైస్ మొత్తానికి అయితే నేనైతే ఈ కంప్లీట్గా నేనైతే ఈ ఆఫ్రికాలోని చేపల మార్కెట్ని అయితే ఎక్స్ప్లోర్ చేసిన. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై లవ్ యూ ఆల్. తెలుగులో మొదటిసారి మనమైతే ఈ ఆఫ్రికాలో చేపల మార్కెట్ పైన టాపిక్ చేసింది. మీరు మంచి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మన ఆఫ్రికా అఖండ యాత్రని. సో బై గైస్. లవ్ యూ ఆల్.